అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అదేంటి అంటే 4th క్లాస్ ఎవరైతే చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 5th క్లాస్లోకి వెళ్ళడం కోసం ఈ 2025-26 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అనేది మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఎవరైతే 4th క్లాస్ కంప్లీట్ చేసి 5th క్లాస్కి వెళ్ళాలనుకున్నారో ఆ స్టూడెంట్స్కి ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఇది టోటల్గా ఫ్రీ ఉంటుంది. ఈ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకి 5వ తరగతిలోకి ఎంటర్ అవ్వడం కోసం వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా ఇక్కడ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఉచితంగా చదువుతో పాటు మరికొన్ని సదుపాయాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీటికి ఎగ్జామ్ రాయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి చూసుకున్నట్లయితే ఫస్ట్ బీసీ అండ్ ఈబీసీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ తాలూకా వయసు అనేది 11 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకున్నట్లయితే 12 సంవత్సరాలు ఎక్కువ ఉండకూడదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీసీ ఈబీసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ మనకి 1/9/2014 అలాగే 31/8/2016 మధ్యలో వాళ్ళు పుట్టుండాలి. అయితే 11 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసరికి 1/9/2013 మరియు 31/8/2016 ఈ మధ్యలో జన్మించి ఉన్నట్లయితే వాళ్ళు ఈ ఎగ్జామ్కి అర్హులవుతారు. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే తల్లిదండ్రుల తాలూకా సంవత్సర ఆదాయం కూడా మనకి ₹1,00,000 కంటే మించకుండా ఉండాలి. అయితే ఇందులోకి వచ్చేసరికి దీనికి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనం ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూసుకున్నట్లయితే దరఖాస్తు ఆన్లైన్లో నింపేటప్పుడు ముందుగా మనం ఏవేమి నింపాలి అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత పరీక్షా కేంద్రాన్ని వారు సొంత జిల్లాలకు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించినటువంటి పరీక్ష సెంటర్ని మాత్రమే ఎంచుకోవాలి. మూడోది వచ్చేసరికి పాఠశాల ప్రాధాన్యత క్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాల పట్టికను చూసుకొని నింపాలి. అయితే ఈ వీడియో తాలూకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళింది కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది చూడవచ్చు. ఆ నోటిఫికేషన్లో మనకి ఈ పాఠశాల పట్టికలు జిల్లాల వైజ్గా పాఠశాలలు మీరు చూసుకోవచ్చు. అక్కడ మీరు ఏ పాఠశాలకి ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఏ పాఠశాలకు సంబంధించిన వాళ్ళు చూసుకొని అప్లికేషన్లో కూడా అదే నింపాలి. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా అవసరమవుతుంది. అలాగే దరఖాస్తు నింపేటప్పుడు అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నింపాలి. అంటే స్టూడెంట్ తాలూకా నేమ్స్ అనేవి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది అలాగే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి. అలాగే సెల్ నెంబరు ఇచ్చేటప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సెల్ నెంబర్ని ఇవ్వాలి. అలాగే ఆల్టర్నేటివ్ నెంబర్ను కూడా అంటే ఇంకొక నెంబర్ను కూడా తప్పులు లేకుండా నింపాలి. నెక్స్ట్ దరఖాస్తు నింపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా అభ్యర్థి దానికి పూర్తి బాధ్యులు అవుతారు. ఎందుకంటే ఒకసారి మనం ఫిల్ చేసిన తర్వాత రెండోసారి దీన్ని మార్చడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మొదటిసారి ఫిల్ చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన మీకు అందులో సీట్ వచ్చిందని అయితే కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే ఏదైతే టెస్ట్ పెడతారో ఆ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మార్క్స్తో పాటు రిజర్వేషన్ వైజ్గా కూడా వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. కాబట్టి
జస్ట్ మనం అప్లికేషన్ పెట్టేసినంత మాత్రాన మనకి సీట్ అయితే రాదు, దానికి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లో రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. కాబట్టి రిజర్వేషన్ అనేది తప్పకుండా ఇక్కడ అవసరం అవుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు రిజర్వేషన్ అనేది కంపల్సరీగా తప్పులు లేకుండా నింపాలి. అలాగే పట్టికలో 1లో చూపించిన విధంగా ఆయా జిల్లాల్లో విద్యార్థులు ఆయా పాఠశాలలో ప్రవేశ అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయబడదు. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఒక సెంటర్లో సీట్ వచ్చినట్లయితే, అంటే ఒక స్కూల్లో సీట్ వచ్చినట్లయితే మాకు ఇక్కడ వీలు కుదరదు, వేరొక స్కూల్లో మాకు సీట్ ఇవ్వండి అంటే అలా అనేది జరగదు. కాబట్టి మీరు ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడే మీరు ఏ స్కూల్కి కావాలో ఆ స్కూల్లో సీట్ కావాలో ఆ స్కూల్కి మాత్రం మీరు ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో మీకు ఈ వీడియో తలకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇన్ కేస్ లేదు సార్ మాకు అప్లై చేయండి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మాకు కావాల్సిన దీనికి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు అక్కడ లిస్ట్ అనేది పెడతాము. మీరు ఆ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మేమే చాలా తక్కువ ఖర్చుతో ఆన్లైన్ అనేది చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ను కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే దీనికి చివరి డేట్ వచ్చేసరికి మార్చి 15 వరకు ఆన్లైన్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి మార్చి 15 లోపు ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా అప్లై అనేది చేసేసుకోండి. అయితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది ఇంకా డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేసే ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది జరుగుతుంది. అయితే ఎగ్జామ్ అనేది మనం చూసుకున్నట్లయితే 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇది ముందు ఏదైతే సిలబస్ చదువు ఉన్నారో 4వ తరగతి లోపు ఏదైతే సిలబస్ చదువు ఉన్నారో ఆ సిలబస్ మీదే వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ ఆన్లైన్ చేసేసాము. ఆన్లైన్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసుకుని మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఏదైతే నెంబర్ ఉందో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేయాలంటే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. అలాగే ఒకవేళ మీ పిల్లలు దీనికి సెలెక్ట్ అయినట్లయితే మరి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఆ స్కూల్కి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే ఫస్ట్ స్టూడెంట్ తాలూకా కార్డ్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అలాగే స్టూడెంట్ తాలూకా ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, ఇలా కొన్ని ఫామ్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఈ ఫామ్స్ అన్నింటిని కూడా మీరు ఆ స్కూల్ ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి.